హాయ్ అండి. ఈరోజు చికెన్ కూర అండి. మాకైతే బాగా వర్షం పడుతుంది. అది కాక నాకు బాగా జలుబు చేసిందండి. ఇవాళ నేను బాగా మసాలాలు వేసుకుని వండుకుంటానండి. చికెన్లో కారము, ఉప్పు, పసుపు, మసాలా వేసి కలిపి పెట్టానండి. టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు నేను ఇన్ని తీసుకున్నా, అల్లం వెల్లుల్లిపాయలు, పచ్చిమిరకాయలు, నూనె, కారం, ఉప్పు అండి, మసాలా. నేను ఘాటుగా వండుకుంటానండి. ఈరోజు బాగా నాకైతే జలుబు చేసిందండి. ఇదండి చికెన్ కూర అండి చేసుకున్నాం. ముందుగా పొయ్యి అంటించుకున్నామండి. ఈ బాండి పెట్టుకున్నాం. ఉల్లిపాయలు వేపుకున్నామండి. ముందుగా నూనె పోసుకున్నాం. ఉల్లిపాయలు వేపుకున్నామండి. తీసుకున్నామండి ఏగినెయ్యి. టమాటాలు కాడ వేపుకున్నామండి. టమాటాలు కాడ ఇందులోనే పచ్చిమిరకాయలు కాడ కొత్తిమీర అండి. ఇప్పుడు ఇదంతా మిక్సీ పెట్టుకున్నాము. పేస్ట్ లాగా పెట్టుకున్నాం. మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వర్షాలు పడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. జలుబులు చేస్తాయి, జాగ్రత్తగా ఉండండి. వేగిందండి, తీసుకున్నాం. ఇది కాడ మిక్సీ పెట్టుకున్నాం. చల్లారినాక దీంట్లోనే చికెన్ కాడ వేపుకున్నామండి ముందుగా. తర్వాత కూర వండుకున్నాం. నీరు అంతా ఎగిరిపోయేదాకా వేపుకున్నాం. మూత పెట్టుకున్నాం. చూద్దామండి. ఎగిరిందండి, పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు కూర చేసుకున్నాము. నేను కూర వండుకుంటాకి ఇది పెట్టుకున్నా. కాలిందండి, నూనె పోసుకున్నాం. కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు అండి, అల్లం అండి, కొద్దిగా పసుపు తిప్పుకున్నాం. ఉల్లిపాయలు, టమాటాలు పేస్ట్ అండి నూరుకున్నాం. ఇది వేసుకున్నాము. కొద్దిగా ఉప్పు, కారం అండి, ఇంకొక అర స్పూన్ అండి. తిప్పుకున్నాం. ఘాటుగా ఉండాలని అండి. బాగా జలుబు చేసింది నాకు. కొంచెం ఘాటుగా ఉంటుందండి. కొంచెంసేపు మగ్గించుకున్నాం. వేగిందండి. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం దీంట్లోకి. ఇదండి తిప్పుకున్నాం. కొంచెంసేపు మగ్గినాక వాటర్ పోసుకున్నామండి. నేను గ్లాసున్నర పోసుకుంటానండి. ఇంకా కొన్ని దగ్గరికి మూత పెట్టుకున్నాం. చూసుకున్నామండి. చాలా దగ్గరకు వచ్చింది. మసాలా వేసుకున్నాం. ఇప్పుడు గరం మసాలా అండి. ఉడికిపోయిందండి. ఎంత గుజ్జండి. అట్లా వేసుకుంటే నూరుకుని గుజ్జు వస్తుంది చాలా. దించుకుందామండి. ఇకని పొయ్యి ఆఫ్ చేసుకుని సేవ్ చేసుకున్నాం. చాలా బాగా వచ్చిందండి కూర. చూడండి ఎంత బాగుందోను. దగ్గరికి వచ్చేసింది. నేను బుట్ట కళాయిలో తీసుకుంటున్నానండి. ఇంట్లోకి తీసుకున్నాం, సేవ్ చేసుకున్నాం. సూపర్గా ఉంటుందండి కూర. ఇట్లా చక్కగా ఉంటుందండి వండుకుంటే. కొత్తిమీర వేసుకున్నాం కొద్దిగా. అంతేనండి. సూపర్గా ఉంటుంది. అంతేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎట్లా వండుకోండి. సూపర్గా ఉంటుందండి. కారంగా చక్కగా ఉంటుంది. నీసు కాడ బాగుంటుందండి. ఇలా ప్లీజ్ అండి లైక్ చేయండి,
సపోర్ట్ చేయండి, కామెంట్లో పెట్టండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. కామెంట్లో పెట్టండి మీకు నచ్చితే. బాయ్ అండి.